ఇవాళ చపాతీ లేకని ఇదిగోండి వంకాయలు, అలాగే మునగాకు, అలాగే ఎగ్స్ అన్నమాట. ఈ 3 వేసి ఎగ్ బుర్జీలాగా చేసేస్తున్నాం వంకాయ. ఇక్కడ తర్వాత కొంచెం బాండీలో ఆయిల్ వేసుకొని ముందు ఆనియన్స్ ఫ్రై చేశాను. ఆ తర్వాత వంకాయ ముక్కలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేశానండి. మునగాయ వేసి ఫ్రై చేద్దాం. చూసారా, ఆకే వేసి ఆకు కూడా కొద్దిసేపు ఫ్రై చేసి ఇలా ఆకుని అటు ఇటు పక్కకు అనేసుకొని ఇలా ఒక 5 గుడ్లు పోయేసుకున్నాను. సేపు కలపబాకండి, ఎందుకంటే కొద్దిసేపు ఫ్రై అయింది అనుకోండి ఈజీగా వస్తుంది అన్నమాట. చూసారా, ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పాయ వేసుకుంటానండి. ఇలా క్రష్ చేసి వెల్లుల్లిపాయ వేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ వేసాను కదా, వెల్లుల్లిపాయ తర్వాత సాల్ట్ అయితే మొదటి నుంచే వేసాను. అంటే వంకాయలు ఫ్రై చేసేటప్పుడు, ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసా. ఇప్పుడేమో పసుపు, కారపొడి, అలాగే ధనియా పొడి కొంచెము, అలాగే మిరియాల పొడి కూడా కొంచెం వేసానండి. ఎందుకంటే ఎగ్ కదా, కొంచెం స్మెల్ వస్తే స్మెల్ రాకుండా ఉంటుందని కొద్దిగా